కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజని మామగారి కారు మీదన దాడి సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ దాని మీద సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. చిలకలూరుపేటలో ఆదివారం జరిగిన ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధుడైన విజ్ఞత మరిచి టీడీపీ వర్గీయులు మాజీ మంత్రి విడుదల రజని భర్త తండ్రి లక్ష్మీనారాయణ మీద దాడికి యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీనారాయణ కారు పురుషోత్తంపట్లోని ఇంటికి వెళ్తున్న క్రమంలో వేణుగోపీనాథ స్వామి ఆలయం సమయంలో టీడీపీ వర్గీయులు పలువురు ఆయన మీద దాడి చేసే ఉద్దేశంతో కారును అడ్డగించారు. లక్ష్మీనారాయణ ఉద్దేశించి కిందకి దగ్గర అంటూ రాడ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. డ్రైవర్ మీద దాడికి ప్రయత్నించారు. కారులో లక్ష్మీనారాయణ లేకపోవడంతో ఆయనకు ప్రాణహాని తప్పినట్టయింది. దాడికి పాల్పడిన వాళ్ళ నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని కారుతో పాటు ఇంటికి చేరాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాజీ మంత్రి విడుదల రజని మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇప్పటికే ఒక గుడి వివాదాన్ని అడ్డంగా పెట్టుకుని వృద్ధుడైన లక్ష్మీనారాయణ మీద కేసు నమోదు చేయించిన విషయం ఎత్తుమే. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజని మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టించిన విషయం మీద ఆ మీడియాలో టీడీపీ ఆగడాల మీద ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలోనే కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆమె మామ కారు మీద దాడి జరిగినట్టు ప్రజలు భావిస్తున్నారంటూ ఒక కథనాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసింది.